ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటికి సోమవారం 12/5/2025 అంటే మే 12వ తేదీ సోమవారం రోజు మనకు పౌర్ణమి అండి. చాలా పవర్ఫుల్ అండి. ఎందువల్లంటే ఈ పౌర్ణమి అనగానే మనకు చంద్ర భగవానుడి ఆరాధన, అలాగే శివయ్య ఆరాధన ఎంతో ముఖ్యం. అందులో సోమవారం రావటం చాలా విశేషం. కాబట్టి చంద్ర భగవానుడికి ఒక సంబంధించిన రోజు సోమవారంగా కూడా చెప్పబడుతుంది. అంతేకాకుండా శివుని ఆరాధనకు సోమవారం ఎంతో ముఖ్యమైన రోజు. అందులో మనకు సోమవారం ఈ యొక్క పౌర్ణమి రావటం చాలా విశేషం. కాబట్టి ఈ యొక్క పౌర్ణమి రోజున ఏం చేయాలి, ఎలాంటి పరిహారం చేస్తే మనకున్న సమస్యలు తీరటమే కాకుండా డబ్బు పరంగా మనం అభివృద్ధి చెందడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది పూర్తిగా వీడియోలో చూద్దాం. ఇక ఆ పరిహారానికి ఏం కావాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక ముందుగా మనం చెప్పుకున్నట్టుగా పౌర్ణమి అనగానే మనకు గుర్తొచ్చేది చంద్రుడు. చంద్ర భగవాన్ ఆరాధన ఆ రోజు ఎంతో ముఖ్యమైన రోజు. అందులో సోమవారం కాబట్టి చాలా పవర్ఫుల్ అండి. మనం పౌర్ణమి రోజున ఏ దేవుని ఆరాధన చేసినా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందువల్లంటే కొన్ని రోజుల్లో కొన్ని మనం పాటించినప్పుడు, ఆ రోజుకి తగ్గ పరిహారాలు చేసినప్పుడు మనకు చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందన్నమాట. అదేవిధంగా సోమవారం రోజున వచ్చిన ఈ పౌర్ణమి రోజున ఏం చేయాలి అనేది మీతో షేర్ చేయబోతున్నాను. మనకున్న అప్పు సమస్యలు తీరడమే కాకుండా మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగించి ఎక్కువ ధనాన్ని చేకూర్చే ఒక మంచి పరిహారం, అదేవిధంగా మనకు అదృష్టాన్ని కల్పించే ఒక మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం దైవాన్ని ఆరాధించినప్పుడు ఆ దైవ అనుగ్రహం మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద, మన ఇంటి మీద పరిపూర్ణంగా ఉండే సూపర్ పవర్ఫుల్ పరిహారం అన్నమాట. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చేయండి. పూర్తిగా చూసినప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ పరిహారం చాలా సులభమైనది కాబట్టి అందరూ కూడా చేసుకోదగ్గదన్నమాట. ఇక ఆ పరిహారానికి మనకు ముఖ్యంగా కావాల్సింది బియ్యం అండి. ఒక పిడికెడు బియ్యం అయితే సరిపోతుంది. దీంతో పాటుగా రూ. 2 కాయిన్. ఇక ఏం చేయాలి అంటే మనకు సోమవారం రోజున ఈ యొక్క చంద్రహోర అనేది ఉందన్నమాట. అంటే మనకు పౌర్ణమి అనడమే కాకుండా ఈ చంద్రహోర సమయాల్లో చాలా పవర్ఫుల్. ఆ పౌర్ణమి సమయంలో మనకు ఈ చంద్రహోర సంబంధించిన ఆ సమయంలో మనం ఏదైతే చేస్తామో అది మనకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఇక మనకు సోమవారం రోజున చంద్రహోర సమయాలు చూసుకుంటే ఉదయం 6 నుంచి 7, మధ్యాహ్నం 1 నుంచి 2, సాయంత్రం 8 నుంచి 9 ఈ సమయాల్లో చంద్రహోర సమయాలు అని చెప్పబడుతుంది. మీరు ఈ పరిహారం ఉదయము చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు. ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా చేయొచ్చు. ఉదయం చేసి సాయంత్రం చేయొచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి. ఎందువల్లంటే సాయంత్రం పూటే ఎక్కువ చంద్రుడు పరిపూర్ణంగా మనకు బాగా ప్రకాశవంతంగా తెలుస్తూ ఉంటాడు కాబట్టి 2 పూట్ల చేసుకోవచ్చు. లేదా మాకు ఉదయం వీలు పడదండి సాయంత్రం చేసుకుంటామంటే కూడా సాయంత్రం కూడా చేసుకోవచ్చు. ఇక ఈ పరిహారానికి ఏం కావాలి అంటే చక్కగా స్నానం చేసేసి మీరు మీ యొక్క గడప దగ్గర మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్కి యువతల సైడ్ అనమాట, ఇంటి లోపల కాకుండా బయట సైడు ఏదైనా ఒక గడప, ఒక రైట్ సైడ్ అయినా లేకపోతే లెఫ్ట్ సైడ్ అయినా ఏదో ఒక సైడ్ అనేది మీరు శుభ్రంగా ఆ వాకిల్ని ఊడ్చేసి ముగ్గు అనేది పెట్టేసుకుంటారు. అలాగే మీరు ఎలా అయితే ముగ్గు పెట్టుకుంటారో అలా ముగ్గు పెట్టేసుకొని గడపడ దగ్గర మాత్రం చక్కగా మీరు తుడిచేసుకోండి అన్నమాట. కొంచెం నీళ్ళు వేసి క్లాత్తో తుడిచేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు అనేది వేసి నీళ్ళు చల్లి కొంచెం పసుపుతో అనేది అలుక్కోండి. కొద్దిగా చిన్న ప్లేస్లో అలుక్కోండి అనమాట. దాని మీద ఏదో ఒక ముగ్గు అనేది వేయండి. బియ్యం పిండితో కానీ ముగ్గు పిండితో కానీ స్వస్తిక్ అయినా, ఓం అయినా, ఒక చిన్న తామర పువ్వు అయినా, ఒక స్టార్ పువ్వు అయినా ఏదైనా సరే మీరు ఒక చిన్న ముగ్గు అనేది వేసుకోండి. దీనిపైన మీరేం చేయాలంటే ఒక ప్లేట్ అనేది తీసుకోండి. ప్లేట్ కానీ లేదా అరిటాకు కానీ తమలపాకు కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఒక ప్లేట్లో తమలపాకు పెట్టుకుంటాము, అరిటాకు పెట్టుకుంటామంటే అలా కూడా పెట్టుకోవచ్చు.
మీరు ఆ యొక్క డైరెక్ట్గా తమలపాకుని మేము లేదా అరిటాకుని ఆ యొక్క పసుపు ముగ్గు మీద పెడతామంటే అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. లేదు ప్లేట్లో పెట్టుకుంటామంటే ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు. ఎలా అయినా సరే నేను ఎగ్జాంపుల్కి ఓరల్గా చెప్పేస్తున్నానండి. ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో ఒకే ఒక పిడికెడు బియ్యం అనేది వేయండి. ఎందువల్లంటే బియ్యం అనేది చంద్రభగవానుడికి చాలా ముఖ్యమైన ధాన్యం అని చెప్పవచ్చు. కాబట్టి ఒక పిడికెడు బియ్యం అనేది పోయండి. దీని పక్కనే ఒక ₹2 కాయిన్ అనేది పెట్టండి. ₹2 కానీ లేదా ₹1 కాయిన్స్ రెండైనా కానీ. ఎందువల్లంటే 2 అనే సంఖ్య చంద్రభగవానుడికి సంబంధించిన ఒక సంఖ్య. కాబట్టి ₹2 అనేది కూడా పెట్టండి. దీంతో పాటుగా మీరు చక్కగా ఒక పువ్వు అనేది కూడా అక్కడ పెట్టి ఒక ప్రమిదతో దీపం వెలిగించండి. ప్రమిది కానీ మీ దగ్గర ఏదైనా చిన్న దీపం అనేది ఉన్నా కానివ్వండి, ఎలా అయినా సరే మీరు అందులో దీపం అనేది వెలిగించాలి. ఎంతవరకు వెలుగుతుందో ఒక అరగంట వెలిగినా కూడా సరిపోతుందన్నమాట. చంద్రభగవానుడికి సంబంధించిన ఆ ₹2 కాయిన్ పెట్టి ఆ బియ్యం మీద దీపం పెట్టినప్పుడు మన వాకిట్లో అన్ని శుభాలని మన ఇంట్లోకి స్వాగతిస్తుందన్నమాట. మనకు ఏం కావాలో అది మనం కోరుకునేది రావాలంటే మన ఇంటికి గడప దాటే రావాలి. అవన్నీ కూడా మనకు స్వాగతంలా పలుకుతుందన్నమాట. కాబట్టి మనకు లక్క కావాలన్నా, మన పిల్లల ఉద్యోగాలు కావాలన్నా, మన ఇంటికి శుభకార్యాలు జరగాలన్నా, మనకు ధనం కావాలన్నా, మనం అనుకున్న కోరికలు నెరవేరాలన్నా ఏదైనా సరే స్వాగతింపబడుతుంది. కాబట్టి ఈ యొక్క దీపం అలాగా ఒక అరగంట సేపు కానీ లేదా వెలిగినంతసేపు వెలగనివ్వండి. కానీ ఈ యొక్క పరిహారం చేయడానికి తప్పకుండా పరిశుభ్రంగా ఉండాలి. పీరియడ్స్ టైంలో అస్సలు చేయొద్దు. నాన్ వెజ్ తిని చేయొద్దు. ఒకవేళ సాయంత్రం చేయాలి అంటే నాన్ వెజ్ తినేసామంటే వీలైనంత వరకు తినవద్దండి ఈ పౌర్ణమి రోజు. లేదు ఒకవేళ తినేసామంటే చక్కగా స్నానం చేసి చేయండి. ఉదయం చేసాం సాయంత్రం కూడా ఇలాగా పెట్టుకోవచ్చు అంటే హ్యాపీగా పెట్టుకోవచ్చండి. ఎందువల్లంటే సాయంత్రం ఇంకా మనకు చంద్రుడు పరిపూర్ణంగా పవర్ఫుల్గా ఉంటారు కాబట్టి సాయంత్రం పూట కూడా పెట్టుకోండి. 2 పూటలు కూడా పెట్టుకోండి. చాలా విశేషంగా మీకు మీ ఇంటికి శుభం కలుగుతుంది. అలాగే వెలిగినంతసేపు వెలిగి కొండెక్కిపోయిన తర్వాత ఆ దీపాన్ని తీసి మీరు కడిగి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఆ ₹2 మీరు మీ యొక్క పర్సులో కానీ, డబ్బులు పెట్టే ప్లేస్లో కానీ, లేదా గల్లాపెట్టలో కానీ, వ్యాపార స్థలంలో అయితే, లేదా మీరు బీరువాలో కానీ ఎక్కడైనా కూడా దాచుకోవచ్చు ఖర్చు చేయకుండా. ₹2 కదండి. మీరు కాయిన్స్ దేవుడి దగ్గర ఎత్తి పెడుతూ ఉంటారు కదా, ఆ కాయిన్స్లో కూడా మీరు చేర్చి పెట్టుకోవచ్చు. ఇక ఆ బియ్యం మాత్రం తెల్లవారాక పక్షులకి ఏదైనా పక్షులకు కానీ మీ ఇంట్లో కోళ్ళున్నా లేదా పక్షులు కాకులు కానీ అలా పక్షులకి ఆహారంగా వేసేసేయండి. ఈ ఒక్క విషయం అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ పౌర్ణమి రోజున విశేషంగా మీకు మీ ఇంటికి శుభం కలుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ధనానికి లోటు ఉండదు, ఐశ్వర్యానికి లోటు ఉండదు, డబ్బు విపరీతంగా చేర్చే ఒక అద్భుతమైన పౌర్ణమి పరిహారం. ఈ పౌర్ణమి పరిహారం సోమవారం రోజు రావటం విశేషం కాబట్టి తప్పకుండా చేసుకోండి. చాలా సులభమైన పరిహారం కానీ శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం చేసి మీరు మంచి ఫలితం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం. జై వారాహిమాత.